హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. ఈ క్వాంటిటీలో, ఈ కొలతలతో మీరు కనుక సగ్గుబియ్యం వడియాలు పెడితే చాలా బాగా వస్తాయండి. ఎండతో కూడా సంబంధం లేదు. ఎండ ఉన్నా లేకపోయినా ఫ్యాన్ కిందే ఈజీగా మనం ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట ఈ వడియాల్ని. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఎండ అంత తగలదు కదండి. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఫ్యాన్ కింద. దాని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా ఉంటాయన్నమాట ఈ సగ్గుబియ్యం వడియాలు. ఒకసారి పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. సేమ్ క్వాంటిటీస్లో నేను ఎలా అయితే చెప్తున్నానో అలా క్వాంటిటీస్లో మీరు పెట్టుకుంటే మాత్రం చాలా రోజులు నిలువ ఉంటాయి. చాలా బాగా వస్తాయి అన్నమాట. ముందుగా ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలో చూసేద్దాము. ఒక 5 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. దీంట్లోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లో ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకుందామండి. మిక్సీ జార్లో దాన్ని అలా రవ్వలాగా మిక్సీ పట్టేసుకొని దీన్ని ఒక గిన్నెలో పోసేసుకుందాము. ఇప్పుడు ఏదైతే కొలతతో మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 గిన్నెల వరకు 3 కప్పులు వాటర్ అయితే కలుపుకోవాలండి. ముందు ఒక 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకున్నాక ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యము కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుందండి. వాటర్ పీల్ చేసుకుంటుంది అనమాట. 2 కప్పులు పోసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకో కప్పు వాటర్ అయితే పోసేసుకొని మొత్తం 3 కప్పులు వాటర్ అయితే ఈ రవ్వలో కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. మొత్తం కప్స్ గుర్తుంచుకోండి. వాటర్ ఎన్ని పడుతున్నాయి అనేది. ఒక కప్పు సగ్గు బియ్యానికి నేను ఇందాక రవ్వలో ఒక 3 కప్స్ వాటర్ కలిపాను. ఇప్పుడు కుక్కర్లో 5 కప్స్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. మొత్తం 8 కప్పులు నీళ్లు పడతాయండి. ఒక కప్పు సగ్గు బియ్యానికి 8 కప్పులు నీళ్ళు అనమాట. ఇందాక రవ్వలో ఒక 3 కప్పులు కలిపానండి. ఇప్పుడు కుక్కర్లో 5 కప్పులు 5 కప్పులు వాటర్ కొంచెం మరగటం స్టార్ట్ అయ్యాక దీంట్లోనే సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలండి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం తక్కువగా వేసుకోండి. అంతగా అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు. మరి ముందే ఎక్కువ వేసేసుకుంటే అస్సలు తినలేమన్నమాట. నీళ్ళు మరగటం స్టార్ట్ అయ్యాయి కదండి. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యంని దీంట్లో కలిపేసుకుందాం. రవ్వని నీళ్ళతో పాటు కలిపేయాలన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి. ఒక కప్పు సగ్గు బియ్యానికి 8 కప్పులు వాటర్ అనమాట. రవ్వ కలవడానికి రవ్వని డైరెక్ట్గా దీంట్లో కూడా పోసేసుకోవచ్చు కానివ్వండి, ఉండలు కట్టేస్తుందండి. మనము రవ్వ పట్టుకొని దీంట్లో కలుపుతూ ఉంటే ఉండలు కట్టేస్తుంది. అదే మనం సపరేట్గా అలా గిన్నెలో పోసుకొని దాన్ని కొంచెం వాటర్ తోటి అలా మంచిగా కలుపుకొని దీంట్లో కలుపుకుంటే అప్పుడు ఉండలు లేకుండా వస్తుందన్నమాట. ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అందుకని అలా చేశాను. డైరెక్ట్గా ఇలా కలుపుకోవాలంటే ఒక చేత్తో కలుపుకుంటూ జాగ్రత్తగా ఉండలు పట్టకుండా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి. సగ్గుబియ్యం వేసాక ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే కొంచెం ఉడకటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదండి. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు, జీలకర్ర మిక్సీ పట్టుకోకుండా కొంతమంది ఏంటంటే అలా వేసేసుకుంటే కూడా బాగుంటుంది. అది మీ ఇష్టం అన్నమాట. అంటే అలా మిక్సీలో అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్గా దీంట్లో అయినా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయ మిక్చర్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలన్నమాట.
కొంచెం దగ్గర పడాలి. మరీ పలుచగా ఉన్న వడియాలు జారిపోతాయండి. మంచిగా రావాలంటే అది మనము కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, గంటె నుంచి జారేటట్టు ఉండాలంటే మరీ జారుగా కాకుండా గంటె నుంచి వేస్తే అది ఆగాలన్నమాట. అలా కిందకి జారిపోకుండా ఉండేటట్టు కుక్ చేసుకోవాలి. మనకి అర్థమైపోతుంది కదండి. అలా గంటె నుండి కిందకి మరీ జారుగా ఉన్నా కూడా ఇబ్బంది అనమాట. జారుగా లేకుండా కొద్దిగా దగ్గర పడే వరకు కుక్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, అడుగు రాకుండా. ఇప్పుడు అయిపోయిందనమాట. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, గరిటెతోటి ఇలా పట్టి తీస్తే గంటలో ఆగాలన్నమాట. దీన్ని కొంచెం చల్లారనిద్దాము. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో సగం వరకు తీసుకుందాము. తీసుకొని ఇప్పుడు దీంట్లో చిన్న గుంట గరిటె తీసుకొని, దాంతో అయితే ఈజీగా ఉంటుందన్నమాట మనకి గుంట గరిటె తీసుకుంటే. దీన్ని ఇప్పుడు నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసి గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకున్నానండి. దీని మీద ఇప్పుడు వడియాలు పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, అలా జారిపోకుండా ఉండాలన్నమాట. మరి పలచగా అయిందనుకోండి జారిపోతుంది. అలా పెట్టినప్పుడు ఆగేలాగా ఉంటే సరిపోతుంది. దూరంగా చక్కగా అలా పెట్టేసుకుంటే, సన్లైట్ అంటే మనకి ఎండ వస్తుంది, ఎండలో పెట్టేసుకున్నా పర్వాలేదండి. ఎండ లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో కొంచెం కొన్ని హౌజెస్లో ఎండ సరిగా రాదు కదండి. అలాంటప్పుడు ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఫ్యాన్ కిందే పెట్టేశానండి. నెక్స్ట్ డేకి అంతా చూడండి ఆరిపోయాయి చక్కగా. మంచిగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకోవడానికి క్లాత్ని వెనక వైపు నుంచి కొద్దిగా వాటర్ చల్లుకొని తడుపుకుంటూ తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా తడుపుకుంటూ తీస్తే కొంచెం క్లాత్ ఇలా లాగి వెనకాల కొంచెం వాటర్ పోసి లాగుతూ తీస్తే ఖచ్చితంగా విరగకుండా చక్కగా వస్తాయండి వడియాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగే. ఇలా క్లాత్ నుంచి తీసిన వాటన్నిటిని ఒక వెడల్పాటి బేసన్ లాంటి దాంట్లో వేసుకొని ఒక గంట లేదా 2 గంటల పాటు మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టినట్లయితే దాంట్లోంచి తీసేసుకొని డైరెక్ట్గా ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చండి మనం. ఇప్పుడు మనం తడుపుకుంటూ తీస్తున్నాం కదా, కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది. అందుకని నేను చూస్తున్నారు కదా వీడియోలో, అలాంటి తాంబూలం వెడల్పాటి పాత్రలో వేసుకొని చక్కగా 1 గంట 2 గంటలు ఫ్యాన్ కింద ఆరనిస్తే చక్కగా ఎండిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.